హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు స్టార్ జయమన్. గత 25 సంవత్సరాలుగా మేము గోరంట్లలోనే, నా బాల్యం అంతా కూడా గోరంట్లలోనే, నా చదువు గోరంట్లలోనే. కొద్దిగా ఇంటి భారం అనేది నా మీద పడ్డాము. అప్పట్లో నాన్న ఇండోపూర్ సమ్ డెకరేషన్ వాళ్ళకి ఫ్లవర్స్ సప్లై చేసేటప్పుడు నాన్నకి యాక్సిడెంట్ తదనంతరం నేను ఆ బాధ్యత తీసుకొని ఇండోపూర్కి వెళ్ళి అక్కడ ఇచ్చేటప్పుడు అధికార పక్షంలో టీడీపీ గవర్నమెంట్ అనేది ఉంది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పదయాత్ర చేస్తూ ప్రజల యొక్క దగ్గర అవుతున్నాడు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో రాజారెడ్డి అన్న గారు పాల్గొన్నారు. ఆ రోజు జన్మభూమి కమిటీ వాళ్ళు, ఈ టీడీపీ వాళ్ళు అరాచకాలు చూసి మన వంతు సాయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటయ్యే కోసము అప్పట్లో కొన్ని జరిగిన మీకు కూడా తెలుసు, మనం ఇప్పుడు మళ్ళీ దాన్ని లేవనెత్తడం అవసరం లేదు. వాళ్ళు కూడా చెప్పినారు, నేను ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అలచల్ చేయడము వాళ్ళకి నచ్చగా అక్కడ అదే పార్టీలోని టీడీపీలోనే మా అన్న ఒకైనా కొనసాగుతున్నాడు. అవన్నీ వచ్చి చెప్పినాడు. ఆ రోజు రాజారెడ్డి అన్న గారు ఆ రోజు ఆదేశించింటే రాజారెడ్డి అన్న గారు ఆ రోజు చెప్పింటే 100% ఇండిపెండెంట్గా చేసేవాడు. నామినేషన్ వేసి ఖచ్చితంగా అంటే నేను విన్ అయ్యేవాడు కూడా, ఆ ఛాన్సెస్ కూడా ఉండింది. కాకపోతే మన వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏర్పాటు కోసం గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా అయితే కష్టపడ్డాము మేము, అంతగా డబల్ కరోనా టైంలో మేము కష్టపడ్డాం. అది కొద్దిగా పెద్దవాళ్ళ ఇష్యూస్, అవి మనం చెప్పకూడదు. నేను ఫర్దర్ నెక్స్ట్ ఉద్యోగాలు అంటున్నారు కదా, ప్రభుత్వం 5 ఏళ్ళు అయింది ఏర్పడి, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏర్పడి 5 ఏళ్ళు అయింది. ఒక ఛాన్స్ ఇచ్చాము. ఒక ఛాన్స్ ఇచ్చిన తర్వాత 99% ఆయన హామీలన్నీ నెరవేర్చాడు. కుటుంబ పాలన వద్దు. ఓకే, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అయితే కన్నా మా బాలకృష్ణ ఉండాలా, మాకు నారా లోకేష్ ఉండాలా, అట్లా పోతే బాలకృష్ణ అల్లుడు అతను ఉండాలా, ఇంకో వేలో పోతే భువనేశ్వరంకి ఇంకోటి కావాలా, నారా బ్రాహ్మణికి ఇంకోటి కావాలా, దేవాంశకు కూడా ఇంకొక శాఖ ఏదైనా ఉంటే కావాలా, దొంగదారుల్లో ఎత్తుకోబోయేసి మంత్రులు చేసుకోవడము. దానికి తోడు కాదండి, దానికి తోడు బీసీవై పార్టీ అని ఒకటి ఇక్కడ పొంగనూరు రామచంద్ర యాదవ్ గారు కూడా పెట్టారు. నథింగ్ అండి, అసలు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు. మోస్ట్లీ 160+ కుప్పం కొడుతున్నాం. ఓకే, మంగళగిరి కొడుతున్నాం, పిఠాపురం జమీందార్ గారు తెలుసు కదా, జ్వరం వస్తే హైదరాబాద్ అతన్ని కొడుతున్నాం. గెలిచారు మంచి అతను రెండోసారి గెలిచిన తర్వాత కూడా మంచి హిట్ సినిమాలు తీశాడు. అక్కడ ప్రజానీకానికి చేసింది ఏమో, హాస్పిటల్లో విషయంలో అయితే కొద్దిగా సానుభూతి ఉంది. అందులోనూ వాళ్ళ నాన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఒక సెంటిమెంటల్గా. తర్వాత 3 నెలలు ఉండగా పసుపు కుంకుమ తీసుకొని వచ్చారు. పసుపు కుంకుమ తీసుకొని ప్రజలు అప్పుడు ఏం చేశారు అందరికీ తెలుసు. ఒక న్యాయ వ్యవస్థ ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళు దాన్ని కూల్చడం జరిగింది. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు జేసీపీ తీసుకొని కూల్చలే కదా. మేమంతా రైతులు పొలాల్లో నుంచి పరిగెత్తుకొని వస్తున్నారు. వాళ్ళు రైతులు ఐఫోన్ చేతిలో పట్టుకొని 4000 రూపాయలు షూస్ వేసుకొని, మంచి మోడర్న్ డ్రెస్లు వేసుకొని, మేకప్ వేసుకొని, మంచిగా హెయిర్ స్టైల్ పెట్టుకొని, షూస్ వేసుకొని, ప్యాంటు షర్ట్ మంచి కాస్ట్లీ వేసుకున్న వాళ్ళతో రైతులు అంటారు. ఏం లేదు. నాదే కొద్దిగా ఈగో ఫెయిల్ నేను. కాకపోతే కొంతమంది కామన్ పీపుల్స్ తీసుకుంటే సంక్షేమ పథకాలకు కూడాను బయటకు వస్తే ఈ ఫర్దర్ నెక్స్ట్ ఏమన్నా వేరే కాదు సంక్షేమ పథకాలు 100% వైఎస్ఆర్సీపీ వస్తే చేరుతాయి. కానీ కొంతమంది వ్యక్తులు ఇంకా పాపులేషన్ ఎందుకు వెనకంటే రావడం కొద్దిగా భయపడతారండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి బాటలు